మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2026 మార్చి 27వ తేదీన శ్రీరామనవమి రాబోతోంది. చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమిని జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఈ శ్రీరామనవమి రోజు ఏం చేసినా చేయకపోయినా ఆవుకి ఇది పెట్టండి, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే గోవిందనామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది కూడా గోవే. ఇలాంటి ఆవు శ్రీరామనవమి రోజు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు రాముడిపై అపారమైన భక్తి పెంచుకున్న ఆవు గురించి ఒక కథను విందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో గోమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. చాలా ఏళ్ల క్రితం ఒక మారుమూల మూలలో రామగిరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ ఎటు చూసినా ఎర్రటి నేలలు, కొండరాళ్ళు, అడపాదడపా కనిపించే ఈత చెట్లు తప్ప పచ్చదనమన్నదే కనిపించేది కాదు. ఆ ఊరి పేరులో రాముడు కొలువై ఉన్నా అక్కడి ప్రజల జీవితాల్లో మాత్రం కరువు కాటకాలు తాండవించేవి. వానదేవుడు ఆ ఊరి వైపు కన్నెత్తి చూడటమే మానేశాడా అన్నట్లుగా ఏళ్ల తరబడి వర్షాలు లేక భూములు బీతలు వారిపోయేవి. అటువంటి కఠిన పరిస్థితుల్లో కూడా ఆ గ్రామంలో రామయ్య అనే ఒక సామాన్య రైతు నివసించేవాడు. రామయ్య అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, అది నిలువెత్తు నిధానానికి, అచంచలమైన నిస్వార్థానికి ఒక నిలువుటద్దం. ఎంతటి కష్టమొచ్చినా ఎదురు తిరిగి నిలబడే గుణం, తన దగ్గర ఏమీ లేకపోయినా పక్కవాడికి సహాయం చేసే గొప్ప మనసు ఆయన సొంతం. రామయ్యకు ఉన్న ఆస్తి కేవలం 2 ఎకరాల మెట్ట భూమి. అది కూడా వర్షం పడితే తప్ప పన్నని పరిస్థితి. అతని ఇల్లు ఒక పాత పెంకుటిల్లు. వర్షం వస్తే చినుకులు నేరుగా లోపలికి పడేవి. అతని భార్య జానకమ్మ. పేరుకు తగ్గట్టుగానే ఓర్పుకు మారుపేరు. ఆమె ఇరుగు పొరుగు ఇళ్లలో కూలి పనులు చేస్తూ రామయ్యకు తోడుగా నిలబడుతూ ఆ కుటుంబాన్ని అతి కష్టం మీద నెట్టుకొచ్చేది. వారికి 2 బిడ్డలు. ఆ పిల్లల ముఖాల్లో ఆకలి ఛాయలు కనిపిస్తున్నా వారు తన తండ్రి పడే కష్టం చూసి ఏనాడు నోరు తెరిచి అది కావాలి, ఇది కావాలి అని అడిగేవారు కాదు. ఒకనాడు మండుటెండలో రామయ్య తన పొలంలో నాగలి పట్టి దున్నుతున్నాడు. ఆకాశం నుండి సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాళ్ల కింద నేల సెగలు కక్కుతోంది. ఒక్క చినుకు పడితే విత్తనం వేద్దామని ఆశతో పొలం దున్నుతుండగా ఒక్కసారిగా నాగలికి ఒక పెద్ద రాయి అడ్డు తగిలింది. ఆ తాకిడికి రామయ్య కాలికి తీవ్రమైన గాయమై రక్తం ధారలుగా కారుతోంది. కానీ రామయ్య ఆ నొప్పిని అస్సలు పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ మరుసటి రోజు ఊరి సావుకారు లక్ష్మీపతి వడ్డీ కోసం ఇంటికి వస్తానని హెచ్చరించి ఉన్నాడు. లక్ష్మీపతి ఆ ఊరిలో ఒక భయంకరమైన వ్యక్తి. అతని దగ్గర అప్పు తీసుకోని వారు ఊరిలో ఎవ్వరూ లేరు. అప్పు తీర్చకపోతే మనుషులను హింసించడం, వారి ఆస్తులను లాక్కోవడం అతనికి అలవాటు. రామయ్య, రేపు సాయంత్రం లోపు నా పాత 1000 రూపాయల బాకీ తీర్చకపోతే నీ 2 ఎద్దులను నా దొడ్లో కట్టేస్తాను, జాగ్రత్త అని అతను గర్జించి వెళ్ళాడు. ఆ ఎద్దులే రామయ్యకు ప్రాణం. అవి లేకపోతే పొలం సాగు కాదు, తన బ్రతుకే తెల్లారిపోతుంది. సాయంత్రం నీరసంగా ఇంటికి వచ్చిన రామయ్య భార్యతో బాధగా అన్నాడు, జానకి, ఈ దేవుడికి మన మీద అస్సలు కరుణ కలగడం లేదు. ఎంత కష్టపడినా ఒక్క పూట కూడా పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాం. ఆవులకు మేత లేదు, పిల్లలకు పాలు లేవు. రేపు మన గౌరిని సంతకు తీసుకెళ్లి అమ్మేయడం తప్ప వేరే మార్గం లేదు అని చెబుతూ పసిబిడ్డలా వెక్కి వెక్కి ఏడ్చాడు. రామయ్యకు తన ఇంట్లోని 2 ఆవులు అంటే ప్రాణం. వాటి పేర్లు గంగా మరియు గౌరి. వాటిని తన బిడ్డల కంటే ఎక్కువగా చూసుకునేవాడు. ఆ రాత్రి రామయ్యకు కంటి మీద కునుకు లేదు. తెల్లవారేలోగా తన బాల్య స్నేహితుడు సోమయ్యను కలవాలని నిర్ణయించుకున్నాడు. సోమయ్య ఒకప్పుడు రామయ్య కంటే హీనమైన స్థితిలో ఉండేవాడు.
కానీ ఇప్పుడు ఊరిలోనే పెద్ద ధనవంతుడు. రామయ్య సోమయ్య దగ్గరకు వెళ్ళి తన బాధలన్నీ వెళ్ళగక్కాడు. రామయ్య దైన్యాన్ని చూసి సోమయ్య మనస్సు ద్రవించిపోయింది. వెంటనే లోపలికి వెళ్ళి ఒక సంచిలో బియ్యం, పప్పులు, పప్పు దినుసులు సర్ది పట్టుకొచ్చాడు. అంతేకాకుండా తన దగ్గరున్న డబ్బులో నుండి కొంత నగదును రామయ్య చేతిలో పెడుతూ ఇలా అన్నాడు. రామయ్య, స్నేహితుడు అయ్యుండి ఇంత బాధలో ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? ఈ బియ్యం, పప్పులు తీసుకువెళ్ళు. ముందు పిల్లల ఆకలి తీర్చు. అలాగే ఈ డబ్బుంచుకో. ఆ వడ్డీ వ్యాపారికి ఇచ్చి ప్రస్తుతానికి గండం గట్టెక్కు. కాని రామయ్య, మనిషి కష్టం ఒక్కటే సరిపోదు, ఆ దైవబలం కూడా తోడవ్వాలి. నీవు భగవంతుడిని నమ్ముతావు కానీ ఆయనను నీ ఇంట్లోకి, నీ మనస్సులోకి ఆహ్వానించడం లేదు. నా మాట విను. నేను గతంలో నీకంటే ఎక్కువ కష్టాలు పడ్డాను. అప్పుడొక మహాత్ముడు నాకొక మార్గం చెప్పారు. అదే శ్రీరామాయణ పారాయణం. రేటుడి నుండి ఒక నియమం పెట్టుకో. ప్రతిరోజు శుచిగా స్నానం చేసి నీకున్న ఆ చిన్న రాముడి పటం ముందు కూర్చొని రామాయణాన్ని భక్తితో చదువు. ఆ రామచంద్రుడి కథ వింటేనే పాపాలు పోతాయి, చదివితే దారిద్ర్యం పారిపోతుంది. నమ్మకంతో చేయి. ఆ కోదండ రాముడే నీ భారమంతా మోస్తాడు అని ధైర్యం చెప్పాడు. రామయ్య ఇంటికి తిరిగి వచ్చి సోమయ్య ఇచ్చిన బియ్యంతో జానకమ్మ వంటి చేయగా పిల్లలు చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిని హాయిగా పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం సోమయ్య చెప్పినట్లే భక్తితో రామాయణ పారాయణం మొదలుపెట్టాడు. ఆ రోజు రాముడు సీతమ్మను వివాహం చేసుకున్న సీతా కళ్యాణం ఘట్టం చదువుతుంటే రామయ్య మనస్సులో ఎన్నడూ లేని ఒక తెలియని ప్రశాంతత కలిగింది. పారాయణం ముగించిన తర్వాత గౌడిని సంతకు తీసుకెళ్లడానికి దాని దగ్గరకు వెళ్ళాడు. గౌడి రామయ్యను చూడగాని తన దీనమైన కళ్లతో చూస్తూ అరిచింది. రామయ్య దానిని దగ్గరకు తీసుకొని నిమురుతుండగా గౌడి కడుపులో కదలిక కనిపించింది. ఆవుల గురించి బాగా తెలిసిన రామయ్యకు అది గర్భవతి అని వెంటనే అర్థమైంది. ఆ క్షణం రామయ్య గుండెలో ఏదో తెలియని బాధ కలిగింది. చేతిలోని తాడు కింద పడిపోయింది. అయ్యో, నా కడుపు నింపుకోవడానికి, నా పిల్లల ఆకలి తీర్చడానికి గర్భవతి అయిన నిన్ను అమ్ముతానా? నీ కడుపులో ఉన్న ఆ పసిప్రాణం ఏమైపోవాలి? సంతలో కసాయి వాళ్లు నిన్ను కొంటే నీ గతి ఏమవుతుంది అని ఆలోచించి వణికిపోయాడు. అప్పుడే లక్ష్మీపతి వడ్డీ కోసం రామయ్య ఇంటి ముందుకు వచ్చాడు. రామయ్య వెంటనే సోమయ్య ఇచ్చిన డబ్బులో కొంత భాగాన్ని తీసుకుని లక్ష్మీపతి దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, ఇదిగోండి కొంత వడ్డీ డబ్బు. ప్రస్తుతానికి ఇది ఉంచుకోండి. నా గౌరి గర్భవతి అని ఇప్పుడే తెలిసింది. దాన్ని అమ్మలేను. దయచేసి నన్ను నమ్మండి. మరికొంతకాలం గడువు ఇవ్వండి. మీ బాకీ అంతా ఎలాగైనా తీర్చేస్తాను అని అతని కాళ్ల మీద పడి బ్రతిమిలాడాడు. రామయ్య దీనస్థితిని, అతని నిజాయితీని చూసి ఆ కఠినమైన లక్ష్మీపతి మనస్సు కూడా కాసేపు కరిగింది. సరే రామయ్య, ఈసారికి వదిలేస్తున్నాను. కానీ వచ్చే నెలలోపు మిగతా డబ్బు కట్టకపోతే మళ్ళీ రాను. నేరుగా ఎద్దులనే తీసుకెళ్తాను అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. రామయ్య తన మాట మీద నిలబడ్డాడు. రోజూ ఉదయాన్నే నిష్ఠగా రామాయణ పారాయణం చేయడం, ఆ తరువాత కూలి పనులకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు. చిత్రమేమిటంటే అతను పారాయణం చేస్తుంటే గౌరి పక్కనే వచ్చి నిలబడి ఒక యోగిలా వింటున్నట్లుగా ఉండేది. కొన్ని నెలల తర్వాత గౌరి ఒక అద్భుతమైన తెల్లని ఆడదూడకు జన్మనిచ్చింది. ఆ దూడ పుట్టిన క్షణమే రామగిరి ఊరిలో 7 ఏళ్ల తర్వాత పెద్ద వర్షం పడింది. బీటలు వారిన భూములన్నీ తడిశాయి. రామయ్య ఆ దూడకు సీత అని పేరు పెట్టుకున్నాడు. సీత అడుగు పెట్టాక రామయ్య జీవితం ఊహించని మలుపు తిరిగింది. వర్షం పడడంతో రామయ్య తన 2 ఎకరాల పొలాన్ని దున్నుతుండగా నాగలికి ఒక లోహపు పెట్టి తగిలింది. దానిని బయటకు తీసి తెరిచి చూస్తే అందులో పురాతన కాలపు బంగారు నాణాలు, వజ్రాలు ఉన్నాయి. రామయ్యకు ఆశ్చర్యం వేసింది. ఆ ధనంతో అతను మొదట తన అప్పులన్నీ తీర్చేశాడు. సావుకారు లక్ష్మీపతి దగ్గర ఉన్న తన భూమిని, ఊరి ప్రజల భూములను విడిపించుకున్నాడు. ఊరిలో అందరూ ఆశ్చర్యపోయేలా తన ఇంటి స్థానంలో ఒక పెద్ద మేడ కట్టించాడు. కానీ రామయ్యలో గర్వం రాలేదు. తన సంపదనంతా గోశాలలు కట్టడానికి, పేద పిల్లల చదువులకు వెచ్చించాడు. రామయ్య ఎంతటి ధనవంతుడైనా పారాయణం మాత్రం మానలేదు. రామయ్య పెట్టిన ధనంతో ఆ గ్రామం మధ్యలో ఒక అత్యద్భుతమైన అతిపెద్ద శ్రీరామచంద్రస్వామి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయం రామగిరి గ్రామానికే తలమానికంగా మారింది. చిన్న దూడ సీత ఇప్పుడు పెద్ద ఆవయింది. సీతకు రామయ్య అంటే విడదీయరాని అనుబంధం.
రామయ్య ఎక్కడికి వెళ్తే సీత అక్కడికే వెళ్ళేది. రామయ్య రామాయణం చదువుతుంటే సీత ఆయన ఒడిలో తలపెట్టి పడుకునేది. ఆ దృశ్యం చూసిన వారు, ఇది ఆవు కాదు, సాక్షాత్తు సీతమ్మే ఈ రూపంలో వచ్చింది అని చెప్పుకునేవారు. కాని విధి మళ్లీ రామయ్యను పరీక్షించాలని అనుకుంది. కొన్నేళ్ల తరువాత రామగిరి గ్రామంపై మళ్లీ భయంకరమైన కరువు పడగవిప్పింది. ఈసారి కరువు ఎంత దారుణంగా ఉందంటే గత 100 ఏళ్లలో ఎవరూ చూడని విధంగా ఉంది. భూమిలో ఉన్న తేమ కూడా ఆవిరైపోయింది. బావులు ఎండిపోయాయి, చెరువులు బీటలు వారాయి. రామయ్య తన దగ్గర ఉన్న ధనంతో దూరం నుండి నీళ్లు, మేత తెప్పించి ఊరిలోని ఆవులన్నింటినీ కాపాడటానికి ప్రయత్నించాడు. కాని ప్రకృతి కన్నెర్ర తగ్గలేదు. మేత దొరకడం గగనమైపోయింది. ఆ సమయంలో రామయ్య ఆరోగ్యం కూడా క్షీణించి తీవ్రమైన జ్వరంతో మంచం పట్టాడు. స్పృహలేని స్థితిలో కూడా రామయ్య, రామా, మా ఊరిని కాపాడు, గోమాతలను రక్షించు అని కలవరిస్తున్నాడు. సీత తన యజమాని దీనస్థితిని చూసి తట్టుకోలేకపోయింది. తన తోటి ఆవులు ఆకలితో చనిపోవడం, తనను ప్రాణంలా చూసుకున్న రామయ్య చావు బతుకుల్లో ఉండటం చూసి ఆ మూగజీవి గుండె చెరువయింది. తన రామయ్య పారాయణంలో విన్న రాముడే తమను కాపాడగలడని అది గట్టిగా నమ్మింది. ఒక రాత్రి ఊరంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో సీత తన మెడకున్న తాడును తెంచుకుంది. అది మనుషులు వెళ్లడానికి భయపడే దట్టమైన నల్లమల అడవిలోకి ఒంటరిగా పయనించింది. ఆ అడవిలో క్రూర మృగాల అరుపులు వినబడుతున్నాయి. కాని సీత భయపడలేదు. ముళ్లపొదలు సీత శరీరాన్ని రక్తం వచ్చేలా గీరుతున్నా అది ముందుకు సాగింది. దారిలో ఒక పెద్ద పులి సీతను అడ్డుకుంది. ఆకలితో ఉన్న ఆ పులి సీతపై దాడి చేయబోతుండగా సీత ఏమాత్రం భయపడకుండా తన కళ్ళు మూసుకుని యజమాని చదివిన రామనామాన్ని మనసులో స్మరించింది. చిత్రం, ఆ పులి గర్జన ఆగిపోయింది. సీత కళ్లలోని నిశ్చలమైన భక్తిని, ఆ కళ్లలోని దివ్యత్వాన్ని చూసిందో ఏమో ఆ క్రూర మృగం తోక ముడుచుకుని పక్కకు తప్పుకుంది. సీత నడుస్తూనే ఉంది. రాయి తగిలి కాలిగోరు ఊడిపోయి రక్తం కారుతున్నా ఆ మూగజీవి ఆగలేదు. స్వామి, నా యజమానిని రక్షించు అని అది తన మూగ భాషలో వేడుకుంటూ అడవి లోతుల్లోకి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి దాటాక అడవి మధ్యలో ఉన్న ఒక ఏకాంత ప్రదేశంలో సీత అలసిపోయి పడిపోయింది. దాని ప్రాణం పోయే స్థితికి వచ్చింది. సరిగ్గా అప్పుడే ఒక దివ్యమైన కాంతి వెలిగింది. అడవి అంతా సుగంధ పరిమళం వ్యాపించింది. నీలమేఘ శ్యాముడైన శ్రీరామచంద్రుడు, తన పక్కనే మూర్తీభవించిన కరుణలా సీతామహాలక్ష్మి అక్కడ ప్రత్యక్షమయ్యారు. రాముడు చిరునవ్వుతో సీత దగ్గరకు వచ్చి తన కోమలమైన హస్తాలతో దాని తలను నిమిరారు. అమ్మా సీత, నీ అచంచలమైన భక్తికి, నీ యజమాని రామయ్య చేసిన నిస్వార్థమైన పారాయణానికి నేను ప్రసన్నుడనయ్యాను. నీవు చేసిన ఈ త్యాగం లోకానికి ఆదర్శం అని పలికారు. సీతాదేవి తన కమండల నీటిని సీత నోడిలో పోసింది. ఆ స్పర్శతో సీతకు అమితమైన శక్తి వచ్చింది. రాముడు ఆకాశం వైపు చూసి బాణాన్ని సంధించారు. మరుక్షణమే నిప్పులు చెరుగుతున్న ఆకాశంలో నల్లని మేఘాలు కమ్మాయి. ఉరుములు మెరుపులతో రామగిరి గ్రామంపై భారీ వర్షం మొదలైంది. రామయ్య మంచం మీద నుండి ఉలిక్కిపడి లేచాడు. బయట కుండపోతగా వర్షం కురుస్తోంది. తన సీత కనిపించడం లేదని కంగారుగా అడవి వైపు పరుగుతీశాడు. అడవి మార్గంలో అతనికొక అద్భుతమైన దృశ్యం కనిపించింది. సీత గంతులు వేసుకుంటూ వస్తోంది. దాని వెనుక అదృశ్య రూపంలో సీతారాములు నడుస్తున్నట్లు రామయ్యకు గోచరించింది. రామయ్య ఆ దివ్య దర్శనంతో పులకించిపోయాడు. సీత వచ్చి తన యజమాని పాదాలను నాకి తన ప్రేమను చాటుకుంది. ఆ రోజు నుండి రామగిరి గ్రామం ఎప్పుడూ కరువెరుగలేదు. రామయ్య తన సంపదనంతా గోరక్షణకు, భగవన్నామ ప్రచారానికి వెచ్చించాడు. తన జీవితాంతం ఆ రాముడిని కొలుస్తూ, గోమాత సేవ చేస్తూ గడిపాడు. రామయ్య కట్టించిన ఆ దేవాలయం ఇప్పటికీ రామగిరిలో భక్తికి ప్రతీకగా నిలిచి ఉంది. ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠమేమిటంటే, భక్తికి భాష అక్కర్లేదు, కులమతాలు లేవు, ఆఖరికి మనిషి జంతువు అనే తేడా కూడా లేదు. నిస్వార్థమైన ప్రేమ, దైవంపై అచంచలమైన నమ్మకం ఉంటే ఆ శ్రీరామచంద్రుడు అడవిలోకైనా వచ్చి మనల్ని కాపాడుతాడు. గోమాత సేవయే పరమార్థం. రామయ్య జీవితం భక్తికి, శ్రమకు మరియు పశుప్రేమకు ఒక నిదర్శనంగా నిలిచిపోయింది. రామయ్య తర్వాత కూడా ఆ గ్రామం సుభిక్షంగా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రతి ఇంటిలోనూ రామాయణం వినిపిస్తూనే ఉంటుంది. రామయ్య ఆనాడు కట్టించిన రామాలయం వద్ద ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం ఘనంగా జరుగుతుంది. ఆ వేడుకకు తరలి వచ్చే భక్తులు ఇప్పటికీ రామయ్య మరియు ఆ పుణ్య గోమాత సీత గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ధర్మం ఎక్కడుంటే దైవం అక్కడ ఉంటాడనేది, ఆఖరితో ఉన్న ప్రాణికి అన్నం పెట్టడం కంటే మిన్నైన పూజ లేదని రామయ్య జీవితం మనకు చాటి చెబుతోంది.
నిస్వార్థ సేవకు ఫలితం తప్పకుండా దక్కుతుందని ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది. ఆనాడు రామయ్య కాలికి తగిలిన గాయం నేడు ఆ గ్రామానికి శ్రీరామ రక్షగా మారింది. రామనామ జపంతో, గోమాత సేవతో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న రామయ్య కథ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎక్కడైతే సత్యం, ధర్మం మరియు జీవకారుణ్యం ఉంటాయో అక్కడ భగవంతుడు స్వయంగా దిగి వస్తాడనేది అక్షర సత్యం. రామయ్య కేవలం తన కోసం కాకుండా తన ఊరి కోసం, మూగ జీవాల కోసం ఆరాటపడి భగవంతుని కృపకు పాత్రుడయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే, శ్రీరామనవమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకి ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టండి. శ్రీరామనవమి వంటి అత్యంత పవిత్రమైన రోజున సాక్షాత్తు ముక్కోటి దేవతల నిలయమైన గోమాతకు అరటి పండ్లు తినిపించడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఆవులు సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోవుకు ఆహారం అందించడం అంటే ఆ దేవతలందరినీ తృప్తిపరచడమే అవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రరీత్యా అరటి పండు గురుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఆవుకు ఈ పండ్లను తినిపించడం వల్ల జాతకంలోని గురుదోషాలు తొలగిపోయి విద్య, సంతానం మరియు సంపద ప్రాప్తిస్తాయి. పండుగ రోజున భక్తితో గోసేవ చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. శ్రీరామచంద్రుని అనుగ్రహం కోసం చేసే ఈ చిన్న సేవా కార్యక్రమం మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మన స్తోమతను బట్టి 1 లేదా 2 పండ్లను తినిపించినా అది గొప్ప పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. అరటి పండే కాకుండా ఆవుకు శ్రీరామనవమి రోజు ఈ ఆహారం కూడా పెట్టండి. శ్రీరామనవమి రోజు బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. శ్రీరామనవమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలని ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. శ్రీరామనవమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. శ్రీరామనవమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. శ్రీరామనవమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శ్రీరామనవమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి, బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి శ్రీరామనవమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. ఇలా శ్రీరామనవమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.